అందరికీ హలో. ఈరోజు వచ్చేసేసి బీట్రూట్ టమాటా రైస్ లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే రెసిపీ. ముందుగా బాండీ వేడి చేసుకుని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర పావు స్పూను, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగింది వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బీట్రూట్ తురిమి పెట్టుకున్నది వేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బీట్రూట్ని అయితే ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ అయితే ఫ్రై అయ్యింది. ఇందులోనే ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీని వేసుకోవాలి. నేనైతే వీటిని ఉడికించి పెట్టుకున్నాను. వీటిని వేసుకుని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవైతే 1 నిమిషం ఫ్రై అయినాయి. ఇందులో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి మొత్తం కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా అంతా మెత్తగా అయిపోయి ఫ్రై అయిపోయింది. కారం తగినంత వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. పసుపు చిటికెడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం అయితే. బీట్రూట్ టమాటా బాగా ఫ్రై అయిపోవాలి.
బీట్రూట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇందుట్లో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే వేసి రైస్ మొత్తం కలిసేదాకా కలుపుకుంటే బీట్రూట్ టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. రైస్ మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.